హాయ్ వెల్కమ్ టు కుందన వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అయితే చికెన్ పకోడీ. ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా చికెన్ కడిగి పెట్టుకోండి. ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 కిలో క్వాంటిటీకి చెప్తున్నాను నేను. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆ స్పూన్ కాకుండా కొద్దిగా పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో కార్న్ఫ్లోర్ ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఆ మసాలాలు అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదనంటే పక్కనైనా పెట్టేయండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా వేసుకోండి. అట్లా ముద్దలు ముద్దలుగా వేసేయకండి, అతుక్కోపోతాయి. అట్లా విడివిడిగా వేయండి, విడివిడిగా వస్తాయి. అలా వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. తర్వాత మళ్ళీ తిరగదిప్పుకోండి. అన్నీ తిరగదిప్పేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ వదిలేయండి. స్విమ్లోనే చేసుకోండి, లేదంటే పైన ఫ్రై అయిపోతాయి, లోపల ఉడకవు. చూడండి, 2 సైడ్లు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటుకుంటావి. చికెన్ ముక్కలు అలా చిన్న చిన్నవి కట్ చేసుకోండి. మరి పెద్దవి అయితే కూడా లోపల సప్పగా ఉంటాయి. నేను ఎక్కువ చిన్న చిన్నవే కట్ చేసుకుంటాను. లోపలకు కూడా మసాలా బాగా అంటుకుంటాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి. పెద్ద పెద్ద ముక్కలు అయితే లోపల సప్పగా ఉంటాయి, ఎంత మనం ఫ్రై చేసినా. అలా ఆ కలర్ వస్తే సరిపోతుంది మనకి. చూడండి, హై ఫ్లేమ్ మీదే వేయించుకోండి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసుకోండి. అది కలుపుకోండి బాగా. కరివేపాకు చిటపట అన్న తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకోండి. వేడి వేడి స్పెషల్ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.